పడేస్తాం. నిమజ్జనం అయిపోతుంది. బావ ఎంత వెతికినా దొరకదు. మర్యాదగా ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టవే. పెట్టు. వాడు నీ దగ్గర చిన్నప్పుడే మాట తీసుకున్నాడు కదా, అయినా సరే ఇటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నావు? తప్పు కదా. నీకు తప్పు కనబడుతుంది కానీ నా మనసులో ఉన్న బాధ కనిపించట్లేదు. ఓసేయ్, ప్రేమ అనేది బలవంతంగా లాక్కుంటే దక్కదే. అది నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు? నీకే నువ్వు చాగంటి గారిలా గరికపాటి గారిలా మంచిగా ప్రవచనాలు చెప్తావు. నా స్థానంలో ఉంటే తెలుస్తుంది. వచ్చే టైంకే వస్తున్నావు. ఏంటి విషయం? నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వేమన్నా నానివా విజయ్ దేవరకొండవా నిన్ను ఫాలో అవ్వడానికి? ఈయన గారి కోసం అమ్మాయిలందరూ అన్నం తిన్నమ్మా అనేసి క్యూలో నిలబడ్డారు అనుకుంటున్నాడు. మొహం చూడు, మొహం. ఈరోజు నా స్కూటీని కాదు, ఎలియా వ్యాన్ని గుద్దు, నీ పని అయిపోతుంది. నిన్ను గుద్దితే గద్దలే ఎగురుతావు. నా జోలికొస్తే పైకి పోతావు. నాకంటే ముందు నువ్వు పోతావే. అప్పుడు దెయ్యంలాగా వచ్చి నిన్ను పీడిస్తా. నేను పైకి పోయినా కూడా నాకు నీ టార్చర్ తప్పదనమాట. అయినా నేనేంటి క్యాంటీన్ దగ్గర కూర్చుని ప్రేమ గురించి తెగ తెలిసిందలా ఫిలాసఫీలు చెప్తున్నావు? నువ్వు కూడా చెప్పావు కదా, గరికిపాటి గారు చాకంటి గారు చెప్పినట్టు పెద్ద ఉపన్యాసాలు. వానపా మోహన్ దానా, నిన్నెవడం లవ్ చేస్తాడే? ఒకవేళ చేసిన ఏ రౌడీయో గుండనో చేయాలి, లేదనుకో ఏ 60 ఏళ్ళ ముసలోడో చేయాలి. రే కట్లపామ్మోడా, నిన్ను ఐశ్వర్యరాయ్ కూతురు లవ్ చేస్తుంది అనుకుంటున్నావా? ఏ కుజదోషం ఉన్నదో నిన్ను లవ్ చేసి వెంటపడి వేధించుకుని తింటూ చూడు. శాపమా? నా గురించి పాప మాట్లాడుతున్నావు కదా, అందుకే శాపం పెట్టాను. అయినా రోడ్ సైడ్ రోమియో కదా, నేను చెప్పినట్టే జరుగుతుంది. నేను రోమియోనే, నువ్వు జూలియట్వా? నేను జూలియట్ని కాదు, కానీ నువ్వొక పెద్ద ఇడియట్వి. ఈడియట్టా అంటే రవితేజనేగా? నీకంత సీన్ లేదులే, పిట్టలు కొట్టే మొహం నువ్వు. నీది కరెంట్ షాక్ తగిలి సచ్చిన కాకి ముఖమే. నీది కప్ప మొహం. నీది నక్క మొహమే. నీది కుక్క మొహం. బెల్లు మోగింది కాబట్టి బతికిపోయావు. నాది సేమ్ డైలాగు. పోరా. పోవే. ఏ పోరా. పోవే. ఇష్టపడుతున్న వదిన్ని మరొకరు ఇష్టపడుతున్నాడంటే కాలో చెయ్యి రగ్గొడతాడు, కన్ను పన్ను పీకేస్తాడు, ఇంకా అవసరమైతే శాల్ తిని లేపేస్తాడు. మరి ఇంత సైలెంట్గా ఉన్నాడేంటి? ఏం చేయబోతున్నాడో అర్థం కావడం లేదు. అటన్నా పదా.
ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. నీది ఈ క్లాసేనా? నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదు. నాది క్లాస్ కాదు, అసలు నేను క్లాసే కాదు. అన్న ఓరమాస్, మీరు ఎప్పుడైనా సూర్యాబాయి గురించి విన్నారా? వాడేవాడు గంతీస్ కాల్చేయాలి నిన్ను. సరే అన్న. ఏంటి న్యూసెన్స్? బయటకు వెళ్ళండి. మేం కూడా 6th సెన్స్ 7th సెన్స్ సినిమాలు చూసాం మేడం. మీరు అరవకుండా కాసేపు గమ్మునుండండి. అసలు మీ కాలేజీలోకి పర్మిషన్ ఎవరిచ్చారు? పర్మిషన్ తీసుకోవడానికి నేను మీ కాలేజీలో స్టూడెంట్ని కాదు, రౌడీని. బాయ్ సూర్యాబాయ్. ఈ పేరు వింటే టౌన్లో అందరికీ సెక్యూరిటీ. మీరు ఇలా పిలిస్తే మీ లైఫ్కి సెక్యూరిటీ ఉండదు. మీరు లెసన్స్ వినేటప్పుడు ఎంత సైలెంట్గా ఉంటారో ఇప్పుడు అందరూ అంతే సైలెంట్గా ఉండాలి. 10 నిమిషాల్లో పని అయిపోతుంది. అందరూ జాగ్రత్తగా వినండి. విన్నాక గుర్తుంచుకోండి, గుర్తుంచుకున్నాక ఆచరించండి. అన్న నేను చెప్పింది ఈ లహరినే అన్న. హాయ్ లహరి. మా వాడిని లవ్ చేయనన్నావంట. ఆ దుంప మొహాన్ని ఎవడైనా లవ్ చేస్తాడా? వెరీ గుడ్, నువ్వు క్లారిటీగా ఉన్నావు. లవ్ చేయకు. నువ్వేంటన్నా ఇదిరా ట్విస్ట్ అంటే? ఎందుకంటే నేను నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను. వన్ సైడ్ లవ్, అజ్ఞాత ప్రేమికుణ్ణి. ఐ లవ్ యూ. నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి. హేయ్, అందరూ వినండి. నేను అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండల లెక్చరర్కి అర్థం కానట్టు చెప్పలేదు. లెక్చరర్కి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈ పిల్ల నాది. ఈ పిల్ల మీద రైట్స్ నావి. కాదని ఎవడైనా ఎక్స్ట్రాలు చేస్తే సునామీరా. ఓ అదా, సునామీలా విరుచుకుపడిపోతాను. రోజ్ ఫ్లవర్స్ పట్టుకొని, డైరీ మిల్క్ చాక్లెట్లు పట్టుకొని ప్రపోజ్ చేయాలని ప్రయత్నాలు చేశారంటే వాడికి నా చేతుల్లో చావు తప్పదు. నువ్వేంటన్నా? లహరి వంక కన్నెత్తి చూసినా, పన్నెత్తి మాట్లాడినా గన్లోంచి బుల్లెట్ గొంతులోకి కాదు, వేరే చోట దిగుతుంది. ఎక్కడంటే? రేయ్, అందరికీ అర్థమైంది, నువ్వు వివరించకు. హేయ్, ఈ రోజు నుంచి వదినమ్మకి నువ్వే బాడీగార్డ్వి. తన మీద ఈగ వాలినా వెంటనే నాకు ఫోన్ చేయి. మేడం, లారీకి 100కి 100 మార్కులు వేయండి. మీరు 100 ఏళ్ళు హాయిగా ఉంటారు. బాయ్ లారీ డార్లింగ్. సూర్య వెడ్స్ లారీ. తొందరలోనే మన పెళ్ళైపోతుంది. నేను నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను. వన్ సైడ్ లవ్. ఐ లవ్ యూ. ఆ సూర్యగాడు వచ్చి క్లాస్మేట్స్ అందరి ముందు నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు
లెక్చరర్ నేను వాట్ ఇస్ దిస్ అని సీరియస్గా అడిగినప్పుడు పెళ్లి పిట్టల మీద కూర్చున్న పెళ్లి కూతురిలా మౌనంగా ఉన్నావేంటే? వాడు రౌడీ అయినా దాదా అయినా ఎవడైనా సరే చూడకుండా చెంప మీద ఒకటి పీగుతావని, అది డీటీఎస్ లో కాలేజ్ మొత్తం వినపడుతుందని మేమందరం ఎక్స్పెక్ట్ చేసాం తెలుసా? వాడితో నీకు పరిచయం ఉందా? ఆ విధవతో నాకు పరిచయం ఉండడానికి వాడిలాగా నేనేమైనా దందాలు చేస్తున్నానా, గంజాయి అమ్ముతున్నానా? క్లాస్ రూమ్ కదా అని సైలెంట్ గా ఉండిపోయాను. ఈసారి వాడు కనపడితే పెద్ద క్లాస్ ఉంటది. వాడినే నువ్వు లవ్ చేయాలని ఆర్డర్ వేశాడు కదే మరి. నేనేమన్నా స్విగ్గీనా జొమాటోనా ఆర్డర్ పెట్టడానికి? రౌడీ విధవ వాడు నేనెందుకు లవ్ చేస్తాను? నేను కోరుకున్నవాడు నా జీవితంలోకి వస్తాడు, నన్ను కోరుకున్నవాడు రాడు. సీత జీవితంలోకి రాముడు వస్తాడు, రావణుడు కాదు. ఎప్పటికైనా నా లైఫ్లోకి నా విరాజ్ బావే వస్తాడు. విరాజ్ అంటే గుర్తుకొచ్చింది. మన క్లాస్లో మీ బావ పేరుతో ఉన్న విరాజ్ ఉన్నాడు కదా, బాగా టార్చర్ పెడుతున్నాడు అనుకుంటా. వాడి విషయం మీ డాడీతో చెప్పడం బెటర్ కదా. వాడికి మా డాడీ రేంజ్ అవసరం లేదు, నేను చూసుకుంటా. సూర్యాబాయ్ 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 రే 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 ఆపండ్రా, అసలు మ్యాటర్లోకి రావాలి కదా. ఈ మధ్య అమ్మాయిల టెస్ట్ అస్సలు అర్థం కావట్లేదురా. గవర్నమెంట్ జాబ్ ఉంటే వాడు కాకిలా ఉన్నా, కాటికి పోయే వయసులో ఉన్నా కూడా కళ్ళు మూసుకుని పెళ్లి కాపురం చేసుకుంటున్నారు. అది ఓకే అనుకుందాం. డబ్బుల కోసం వీధి రౌడీలు కూడా ఇష్టపడుతున్నారు. రౌడీలు అయితే 2 చేతులతో సంపాదిస్తారు కదా. లైఫ్కి సెటిల్మెంటు, సెక్యూరిటీ రెండూ ఉంటాయి, తిరిగే ఉండదు. అందుకే అలాంటి వాళ్ళని వీళ్ళు ప్రేమిస్తారు. వాడు క్లాస్ రూమ్ వరకు వచ్చాడంటే గతంలో వీళ్ళ పరిచయం బెడ్రూమ్ వరకు వెళ్ళి ఉంటుంది. క్లాస్ రూమ్ బెడ్రూమ్ కాదు, ఇంకొక్కటి పీకాననుకో వాష్రూమ్కి వెళ్తావు. ఆడపిల్ల గురించి చీప్ గా, ప్రేమ గురించి నీచంగా మాట్లాడతావు. డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్? కాలేజ్ లో ఆడపిల్లలు అల్లరి చేయండి, ఆనందపడతారు. అల్లరి పాలు చేయకండి, బాధపడతారు. టీనేజ్ లో ర్యాగింగ్ చేయండి, ఇష్టపడతారు. రాంగ్ గా హ్యాండిల్ చేయకండి, తట్టుకోలేరు. నువ్వు కూడా సిన్సియర్ గా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా, ఇదేనా నీ సిన్సియారిటీ? ఇదేనా నీ మెచ్యూరిటీ? ప్రేమ అంటే ఒక ఎథిక్, ఎగతాళి కాదు. తాళి అంటే ఒక లవ్ బాండింగ్, మనీ బాండింగ్ కాదు. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి కూడా ఇలాగే జరిగితే నువ్వు తట్టుకుంటావా? నువ్వు సరదాగా ఉంటున్నావు అనుకున్నా, సంస్కారం లేకుండా ఉంటున్నావని ఇప్పుడే తెలిసింది. I hate you. 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 పదండి.